కానీ ఇలా ఆడపిల్లవు నువ్వు 8 ఏళ్ళ బిడ్డవు ఇంకా 8 ఏళ్ళ బిడ్డ అయితే నీకు స్నానం పోతున్నా నీకు బట్టలే కలుగుతున్నా బిడ్డ నీ కూరగా నేను పెళ్ళాడినా ఇద్దరు విరగల్లా తీసుకుపోయి నా భార్య చేతిలో పెట్టుకుని కావాలమ్మా అయ్యో అయ్యప్ప మాదేవి మాదేవి అనుకుంటున్నాయ్యా సాగు నేను సముద్రం అనుకుంటున్నావా దగ్గర ఆడదావా మొగంతో కాలు మొక్కించుకున్నావా అనుకుంటున్నా బిడ్డ మీ అవ్వ గుణసుందరేవి కానీ భూమి మీద వేసిపోతే ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి మిమ్మల్ని దాదాపు ఇక్కడికి ఆ దేవుడే పంపింది మీ అవ్వే ఉన్నదనుకో మీ అవ్వే ఉన్నదనుకో మాదేవే సచ్చిదనుకో అయ్యో బిడ్డ అవలని బిడ్డ నేనే అవ్వనుకో బిడ్డ ఏం చెప్తా బిడ్డ చెప్పు మరకు పోరగాలని మునట్టని చెప్తాను అతను మాది నేను కన్నా నా పిల్లకెట్లా సంసారం పత్తిత్తులు పెట్టుకోవాలి విద్య పత్తులు పెట్టుకున్నాక ఇక పత్తి ఏరుకున్నాక పత్తి తీసుకున్నాక ఎండాకాలం వరకు ఇళ్ళ కూడా పున్న వరకు సారించుకోక అంట ఏరుకున్నాక అవలేదు విద్య తారం భయపడ్డే భయపడ్డే బిడ్డకు అన్నా అవలేనక బిడ్డ రూపవ్వా గొర్ర కొండ అంటే పిన్నలింగా ఎవరైనా చూసిన ఇప్పుడు నేను అచ్చపాటుగా నేను పేరు గిత్తానండి పడితే బిడ్డ పొల్లంగో ఎందుకంటే ఇక దొడ్డి బాగా గొక్కోవచ్చు బిడ్డకు స్థానం వల్ల పోతుంది ఎన్నూ రాయవచ్చే రాయవచ్చే మెత్త మెత్తగా ఉన్నది లక్ష అలా మధ్య పొక్కునే బిడ్డ అని కొడుకు బిడ్డకు స్థానాలు పోసి అన్న వల్ల పెట్టబట్టే మాధవమ్మంగా మంచి పేరు రావాలంటే కొన్నేళ్ళు కావాలి చెడు పేరు రావాలంటే శరములు వస్తుందమ్మా మంచి పేరు వచ్చినాక మంట పడ్డ పోదు కుర్త పడ్డ పోదు మాదేవి ఏవి మంచిది అన్న పేరు మొదలు రావాలి పేరు మంచి పేరు తెచ్చుకుంటా వెళ్ళలేదు అన్నం పెట్టింది మాధవదేవి అందుకే అన్నవాళ్ళ కడపల కత్తులు నోట్లు బెల్లాలు బుక్కి ఎవరికి అర్థం కావాట బాయిలో దొరుకుతుంది సెరలో దొరుకుతుంది కానీ మానలో దొరకబట్టలేము మనము అన్నము అది నా బట్టే కా పిల్లలు అల్లి బిల్లిగా అన్నం అన్నమైనా అన్న వల్ల కలిపినారు కా పిల్లలు తొలి బొక్క మల బొక్క బొజ్జార భోజనం చేసి అంటే వస్త్రం కడిగిల్లు
ఇద్దరు పిల్లగాళ్ళు బడి పోతారు ఇంటికి అత్తలు అట్లా కొన్ని రోజుల గడువు గడుపుతుందాట స్థానాలు పోసి వంటలేసి అన్నం పెట్టి పుస్తకాలు పిల్లగాళ్ళకి ఇచ్చి బాటకాడికి వచ్చి కొడకా బాబా చెల్లె బయలునానా లోకం ఈనాలు నన్ను చూడు మాధవేది బిడ్డ రూపవ్వా పైలం బిడ్డ జాగ్రత్త బిడ్డ అంటాను ఊళ్ళున్నోళ్ళందరూ అనుకుంటాను చూసినవా వాళ్ళ అవ్వకన్నా మేము చూసుకుంటాను కదా అని ఊళ్ళో ఇప్పటికైనా అమ్మా ఈ పిల్లలు మరి పుస్తకాలు పట్టుకొని బాధపడిపోతుంటే అమ్మలెక్కడరా అమ్మా రూపవతి మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మేము చూసుకుంటాను అని అడిగినప్పుడు మంచిగా చూసుకోపోతాను వచ్చి అన్నారు మంచిగా చూసుకుంటా అంది కాబట్టి మాకు అవ్వలేకున్నా మా నాయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మారవ్వ కాదు మాకు కన్న తల్లి కన్న మెండుగా చూసుకుంటాను మంచిదంట మంచితోటి బాబట్టి మంచిదంట మంచితోటి బాబట్టి ఈ పిన్నతల్లికి మంచిగా నచ్చింది పురుషంగా మారాలి ఆలోచన పడ్డడే నాకు మాత్రం అనేక రాజ్యం ఒక్కటి ఉంది నా గర్భానికి నాకు ఎంతమంది పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ నా కొడుకు ధర్మంగపురి పట్టణం నా కొడుకు అమ్మరాజుకు ధర్మంగపురి పట్టణం అయితే వాటి మీద 12 కురాల చిలకలు పోడు చేసి అక్కడ ఒక ఊరు వందిస్తా ఊరు నా బిడ్డ రూపంలోకి అవుతుందో అనుకో గుడ్డల చేత పట్టుకొని బాబా మాధవిదేవి నేను అడవికి వెళ్తాను అన్నాడు అడవికి వెళ్తాను అన్నప్పుడు కిల్ల అవుతుంది పాపక నా బిడ్డకు ఊరు వందిస్తానని గుడ్డల చేత పట్టుకొని ముందుకు అడుగులు ఎత్తంటే ఎడవన్నా బల్లి వరకు గుడిగా నలుగుతున్నది నాయనకు ఎత్తుకున్న నాన్నగారు తులసంగరాజు నర్రడివి కిరుజంగటకు వచ్చిండు తులసంగరాజు అడవి కొట్టి నానవైలు ఎత్తాడమ్మా నానవైలు ఎత్తాడు తులసంగరాజు ఇంటికాడ బాబాగారి మాదికి ఇదే సందిగా వాడొచ్చే వరకు పోరగల పుట్టుకు అనిపిస్తా
ఎన్ని ముక్కలు బిడ్డ అమ్మ ఆకలి అవుతుంటారా అవునమ్మా. నా గండన చావులు అజ్జే ఆడిపుడు కబుడితే వేగంగా నన్ను వస్తారు ఎన్ని పనులు చేసుకోవాలి అవశ్యం ఎక్కడ బోళ్ళు అక్కడే ఉన్నాయి ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి దాసలు రాలే ఏమంటారు పంట రాబోతే ఎవరు రావా అవలేకున్నా ఇంకా పిన్నతల్లి ఉన్నదట చిన్న ఉన్నదట అలాగే షిప్ లేదా అలా అంటే సిగ్గు లేదా చెప్పుకోవద్దు అంటారు పని దిగ్గుమానం లేదా అంటారు. అయ్యో ఎప్పుడు ఎప్పుడు వచ్చినవరా ఎక్కడ పోలే అక్కడనే ఉన్నాయి తెలంగాణ మా అత్తగారు మా అవగారు ఇచ్చిండు అప్పాల మూకుడు పండగ రాని భయం నమ్ముకుంటూ చక్కని మొగలు ఎందుకు వస్తారా ఆడవాళ్ళ పిండి తీసుకుంటుంటే అన్నం అవి బోళ్ళు తోముకొని అత్తగా అప్పుడు వేస్తారు పెడతాను నేను ఎందుకంటే ఎందుకని బోళ్ళు తోముకొని అత్తనే అన్నం దొంగముడు అంటాను ఎక్కడ దొంగతనం చేసింది అవలేదు అలనాడు అవ్వ చెప్పింది నువ్వు మారుకు పక్షి పిల్లలకే గంత పరపక్షం చూపింది పక్షి పిల్లల పట్టిన గతి నా పిల్లల పట్టద్దు అన్నది. మా తల్లి చెప్పిన మాట మరిచి తల్లికి ఇచ్చిన మాట మరిచి మరవన్న తల్లిని తెచ్చిన మరవన్న తల్లితోటి ఓ బాధలు కలగబట్టి నేనైనో బండి బాసలు బాయి కాడు ఎత్తి బోసన్లు పట్టి ఓ దేవుడు బాయి కాడ ఆడి వెళ్ళారు పోతిగా బాయి కాడ వెళ్ళారు తోమి తోమరాని అడవి బోళ్ళు అట్టే అడవిల్లా ఇల్లెడు పనులు చేపించుకుంటే ఇంట్లో ఉన్న బోళ్ళన్నీ బయటిస్తే ఆ బోళ్ళు తంటే అయ్యో మా చెల్లె బాధపడుతాను మా చెల్లె ఒక్కటి ఎందుకు తోమని అన్న చేసరైతానమ్మా నచ్చి ఆసరైతే బాబగారు ఉండదు దోసగారు ఉండదని కళ్ళు అన్నదని నాలుగనందరు గారు దాని పనులు పిండి గాను ఆడదాని బోళ్ళు తవ్వుతాను కట్టెల వాళ్ళు కొడతారు అని గొడ్డలు చేతికి ఇచ్చిందమ్మా. ఎన్నడు కట్టెలు కొట్టినోడు కాదా కట్టెలు కొట్టబోయి కాలు చంపుకొని చెల్లె అని బాధపడతా అంటే చిల 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 అంటారు చెల్లె బోలుదంటే అన్న బాబాల మహారాజు చెల్లె బోలు చెల్లె బోలు అంటే పొట్టల్లో ఉసుక ఇరికి చిలదంటే చెల్లెలా నువ్వు బోలుదైనవే నేను బోలు నేను కూడా అడుగుతాను అన్న బాబాల మహారాజు చెల్లె బోలు తమ్ముతంటే అన్న బోలు కడుగుతంటే బాబగారు పిన్న తల్లి కట్టెలు కొట్టమని గొడవలు చేతికి చెల్లెవు పని చెప్తే చెల్లె పక్కకుండా అని బోలు బోలు వరు నువ్వు ఆడబోలు కొడుక నీ అవలంటే నాకు అన్నారు కానీ భూమి లేచిపోయింది ఏ బాబా ఏ సైలికి రాస్తున్నాను ఏ సైలికి రాస్తున్నాను అప్పుడు దొంగ అంటూ ఇప్పుడు సంవత్సరం అంటూ నువ్వే వాళ్ళకన్నా నచ్చినావు నువ్వే వచ్చినావు మరి ఎందుకు కొడుతున్నావు అమ్మా బిడ్డ అంటే బిడ్డ పొయ్యి మీద కంటిస్తారు పొయ్యి కిందకి ఇస్తారా రోగమా చెప్పులు మీరే పొయ్యి కింద ఏం పెట్టాలి నా కాలు పెట్టను
ఇంకా ఏమంటారా అంతే అమ్మొద్దు ఆ మొద్దు కాడి పోయి 2-3 చెక్క పేర్లు తీసుకురా పెట్టని పేరు నాకెందుకు రావాలవ్వ అన్నం అన్నదమంటే కింది పుల్లలు లేవు కట్టెలు పడుకోవడం మాట్లాడు. అదే కట్టెలు కొట్టేవాడు ఆయన ముద్దుగాలిగా తిండు ఆ గొడ్డలు పట్టి కట్టెలు కొడుతండి అమ్మ సామి రామ 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 అన్నదుడు అవ బాల రాజు రామజరా ఉండబట్టనే రామజరా తప్పరాని గొడ్డలమ్మ రామజరా ముద్దు మీద ఒక కాడతో గడబడుతుంది తప్పచ్చిన గొడ్డలి అవ్వ కాలు మీద అమ్మా ఓ చెల్లెరావే రూపువాతి రామజరా కట్టు కట్టిన మన ఏమి అన్నారు తల్లి లేని పిల్లల తలపోతలు పెద్ద అన్నారు లేని పిల్లలు పోతులు అన్నారు అమ్మమ్మ తల్లి లేని పిల్లల కడుపు పెద్దదు అని అన్నారు ఆకలి అనక ముందు అయ్యో పిల్లలారా అనేది మనమా చిన్న తల్లి ఇన్ని రోజులు మనల్ని ప్రేమించినట్టుగా వగల ప్రేమ చూపెట్టి ఈ అల్ల మనలా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను రాని మాటలు చెప్పరాని పనులు చెప్పవచ్చు ఇంటి ఆడి బిడ్డమమ్మ రామజరామ అన్నా నీ కాలు తెగిందని కట్టుకున్న పొలం నాకు కట్టు కట్టినవే నా కాలు ముట్టుకున్నవే తెల్లే నేను నీ కాళ్ళు మొక్కటువంటి ఇంటి ఆడి బిడ్డమ్మ రామజరా నాయన నీ పోగడ పాడవలరా నాయను నువ్వేన కాదు నీ కొడుకాది గత్తలేదా నీ బిడ్డాది గత్తలేదా బాబు కని భూమి వేసి మా కథమేమి ఎదుగుతున్నావి రామజరేమి ఎదుగుతున్నావి రామజరా ఆ పిల్లగాడు పుట్టిన గట్ల పట్టుకున్నాడు ఆ బిడ్డ బోళ్ళ పట్టుకొని అయ్యో కొడుక అద్రానంగా పోయి కట్టెలు కొట్టబోతి నేను అద్రా కొడుక అద్రా అయితే పోయి కట్టెలు కొట్టుకురా అని ముక్క మాట అండి బాడైపోయినావు కొడుక వీళ్ళ ప్రాణం ఎట్టవాలయ్యా పాపగారు తెల్లందాక పాము యాడ విషయంగా పరిచయం కూడా తిందేవా ఉత్తరాశి వాడలే తెలుగు చంపాని ఇంటి పోయి 2 ఎర్రంత 2 ఆ పాము పిల్ల అడకొచ్చి పాలుగాగా పెట్టింది 2 గిలాసులలో వేసిందేవా 2 పాపిళ్ళు 2 పిల్ల కడుపులో పోతాయి 2 పానం పోతాయి ఇక వాడు అడిగిపోయినాడు వచ్చినాక ఇక నేను అన్న పిల్లకి రాజదేశం ఇదంతా
ఎట్లున్నాయి ఎవరైనా చెప్పు చెల్ల వరుకుంటావో ఏ మాటలో ఏం మాటలు అన్నగా మండింది పోరగానే దంపతిగా కాబట్టి 2 కిలోల 2 పాపిలు వేసిందంటే ఎర్రంతాయి కొడక అప్పబాల బిడ్డ రూపల్లా బిడ్డ పొయ్యి దశలు పెట్టిన అన్నమయ్య వరకు ఆ స్టేబుల్ మీద పాలుగా ఇచ్చిన 2 గసలు పోసి తాపోలి బిడ్డ నా పేరు వెళ్ళిపోతుంది నా ఊరు వెళ్ళిపోతుంది నా ఊరు వెళ్ళిపోతుంది పేరు పంపిల్లలు ఎత్తి పిల్లగాళ్ళకి ఎవరికా గిదగిదగిదవరిగా టేబుల్ గ్లాసు పట్టుకొని పోతండి చెల్లి గ్లాసు పట్టి నోటికాడ పెట్టబోదని జారిపోయి కింద పడ్డదమ్మా కింద పడ్డప్పుడు ఆ పాల ముఖం చూసిన ఆ పాలల్లో మరి పాంపిల్ల ఉండి పారిపోయేది చూసి ఈ గ్లాసులకు పాలు కూడా మారబోతుంది అన్నేమంటారు అన్న ముఖం చెల్లి చూస్తుంది చెల్లి ముఖం అన్న చూస్తుంది పాల ముఖం చూసిన వాళ్ళు కాలేదు పాంపిల్ల వారిపోయింది ఎంతైనా నా చెల్లెకు మాత్రం ఆడపిల్ల కాబట్టి నేను మగబాయిగా నవప్రాణ మోహంగా కొడుక తొలిబుక్క చెల్లె పెట్టి మలిబుక్క నువ్వు తినరా పండు దొరికిన పొలం దొరికిన చెల్లెకు ముందు కానీ కొడుకు సిరి అన్నదే చెల్లె రూపవ్వా ఈ పాలు నువ్వే తాగవు నా చెల్లె నీకు గొడ్డలు వేయింది రక్తం వేయింది నువ్వే తాగవని చెల్లె మనమ్మ చెప్పిన మాట నాకు వరకు రాదు చెల్లె పండైనా పొలమైనా ఏదైనా కానీ తొలిబుక్క చెల్లెకు తినిపించినాకనే మలుబుక్కను ఊదినాలి కొడుకానన్నది మగబాయిగా నేను ఓర్చుకుంటూ చెల్లె నువ్వు పోలన్నీ నువ్వు నీ కడుపు లాసరుంటే అన్నం అవుతుంది కదా పాలు తాగు అన్నాడు గడగడ 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 పాలు తాగుతున్నది పిల్ల పాలతోని పాటుగా పాము పిల్ల కడుపులకు వారిపోతూ ఆడపిల్లకి అర్థమైంది అన్న నా కడుపులకేమో వారిపోయినట్టు అయిందే అన్న ఎంత ఏంటి దాని అమ్మ చిన్న తల్లి మన మీద ప్రేమతోటి వేడి వేడి పాలు కాగబెట్టి గ్లాసులో పోసింది కాబట్టి పాలు చల్లారినాయి పాలు చల్లారినప్పుడు ఆ పాల మీద మీగడ కడతా మీగడ నీ గొంతులు తట్టినట్టు అని కడుపులో వేసి వెళ్ళి అన్నాడ ఎవరయ్యా నరమాన కడుపులకి పురుగు పోయినా పూసిపోయినా కానీ మానవుని వేడికే చనిపోద్ది అడ కడుపుల ఆడ మాత్రం నా కన్న తండ్రి పురుగు కొట్టి పోటీ చేసి బండిగిర వెడల్పుతోటి ఉన్న కారణం లేపడం కన్య కోయిల పుట్ట మీద అద్దె పెట్టిండు అద్దె కగ్గి పెట్టిండమ్మా ఒక్కసారి అద్దె అంటుకొని కంకెడంద అగ్గు మిరుగులు మాత్రం ఆ పుట్ట కన్య నిలబడతానయట మాత్రం అనగా 1 సర్పాలున్నాయి ఈ అగ్గులు పడ్డప్పుడు ఆ అగ్గులకు కుతుకుతు ఉడికి పుట్టల పాముల పానం పోతాను రాజా ఏ బిడ్డ కొరకు నువ్వు పట్నం ముందు వచ్చి పొరకు కొట్టి ఓడి చేసి వేరే కాడ అద్దె పెట్టి కాలబెట్టినా నీ కరువెట్లా ఉండడు పుట్ట మీద పెట్టి మాత్రం కాలబెట్టుతారా మా పానం పోతుందిరా నీ బిడ్డ గర్భం పాము పిల్ల వేయింది ఈ పాముల ప్రాణాలు అన్ని వేనే మధ్య కానీ నీ బిడ్డ మాత్రం కడుపులో పాము పిల్ల ఉన్నది దానికి అవసరం అన్న ఏవో వంశములు తప్పేది లేదా నాయన నీ బిడ్డ పొట్టే మాకు పుట్ట కావాలన్నాయి ఆ రాజుకు అర్థం కాలేదు పాములు శపన పెట్టిన బిడ్డ కడుపులో పాము పిల్ల వేయింది పాము పిల్ల తత్తలేదు ఆ బిడ్డ అన్నం తిన్న పాలు తాగినా కానీ ఇంటికి దొడ్డుతో ఉన్నది పోయి చిటికి నెల దొడ్డుతో అవుతారు చిటికి నెల దొడ్డు పోయి పెద్ద నెల దొడ్డు అయింది 3 పొడుగైనప్పుడు 5 నెలల గరిపి అంత పొట్టు ఏర్పడుతూనే ఉన్నది బడికి పోయిన కాడ చెల్లి
పెట్టేటన్నా పోయినావా నాని అమ్మా ఎంత మాట వాళ్ళకినవే ఇక్కడ ఇద్దరం ఊడే పోతాను మళ్ళా ఇద్దరం ఒకదికే కూర్చో చదువుకొని మళ్ళా ఇద్దరం కూడి వస్తున్నాం అమ్మా మొత్తం పెట్టారు బాబా అమ్మా బడి వెనక అన్న నిలిచిపెట్టి ఏంటన్నా వెళ్ళినా విద్య అన్నను కాదని వెళ్తున్నా మాట ముచ్చిన మాట్లాడినావంటూ మాట్లాడినావా ఎటన్నా పోయినావా నేను ఎటు పోలేదమ్మా నేను ఎవరితో మాట్లాడలేదు అన్నతో తప్ప నేను ఎవరితో మాట్లాడలేదు అంజే బడికి పోయిన కాడ ఆ చదువు నిలిచిపెట్టి ఈ చదువు చదివిలే విద్య అమ్మా ఏం మాట్లాడతాను తల్లి అన్నయ్యలు పోయి మీరు ఆల్మవరాయిల్ గర్భిణి నీకు తోడుకుంటారు పడికి పోయిన కాడ చదువు ఇష్టపడి చదువు అంటే అన్న ఎలుబై మీరు ఆల్మవరాయిల్లమ్మా మరకలేని కులానికి మరకలు వచ్చినవమ్మా శంకరాలు రావాలి గొరగొర గుంజుకపోయి బంధకాలు వేసి ఇక వాడు రాని అవ్వ వాడు వచ్చినాక కొడుకుని అల్లుడని పిలువని బిడ్డనే బిడ్డని లేకపోతే కొడుకుని కొడుకు అని పిలువని బిడ్డనే కోడని అని పిలుచుకో నాదేమన్నా తప్పు అవశ్యం బాబా నాదేమన్నా తప్పు అవశ్యం పోటీ అతని ఇక్కడ పట్నం పొందిద్దానని సంబరంగా పరివేడిగా తండే అంటారు అల్లల్లా నేరల్లో తాళపడి గుంతాడు కావచ్చు నాకెందుకే అక్కునా నువ్వు మాదే
బిడ్డలు దాదుకుంటాను అనుకున్నావు మరగడి పురానికి మరగ ఎక్కింది నాయో ఓ నాయంగా వాళ్ళే అవరు ఏడుస్తాంటే లోకంలో నా సౌతులు నవ్వు అట్లయితే బాబు వచ్చినావా ప్రాణనాథం ఇక్కడ దాకా లీటర్ వేసిన హీటర్ లేదు మోటార్ లేదు కానీ నా కొడుకు ఏడే బామ మన బిడ్డ ఏదే బాము కొడుకు అబ్బా బాల బిడ్డ రూపామది అవ్వలేని పిల్లలు ఏడ ఉన్నారు బామ కొడుకు బిడ్డ అతికి అవుతుంది నా కొడుకు కానప్పుడు నా బిడ్డ కానట్లేదే చెప్పాలవ్వా అన్నావా చెప్తాను అయ్యో అన్నయ్యా మగ నల్ల మగ అయింది నల్లమకం ఏంటి